హలో గైస్, నేనైతే ఈరోజు రెండో పెళ్లి చేసుకోబోతున్నాను. రెండో పెళ్లి అంటే మీ అందరికీ చాలామందికి అర్థమైపోయి ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ రిజిస్టర్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈ రోజుల్లో. ఇక్కడ మా హస్బెండ్ని అడుగుతున్నాను, ఆర్ యూ ఎగ్జైటెడ్ అని చెప్పేసి. మా హస్బెండ్ చూడండి ఎట్లా చేస్తున్నాడో. అండ్ హియర్ ఈజ్ అవర్ డాక్యుమెంట్ రైటర్ హూ ఈజ్ నథింగ్ బట్ మై బావ. మా బావ అయితే డాక్యుమెంట్ రైటర్ అనమాట. సో అందువల్ల నాకు ప్రాసెస్ అనేది 15 minutesలోనే కంప్లీట్ అయిపోయింది. ప్రీవియస్ డేనే మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసేసి స్లాట్ బుక్ చేసేసాడు. తను స్లాట్ బుక్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ డే వెళ్ళి ఇంకా సిగ్నేచర్స్ అయితే పెట్టేసి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మోస్ట్లీ నాకు 15 minutes కన్నా ఎక్కువ టైం పట్టలేదు. రిజిస్టర్ అయితే ఓన్లీ ఒకటే అడిగింది, నీ బర్త్ డేట్ ఎప్పుడు అని చెప్పి, అండ్ నీ పేరేంటి అని చెప్పి అయితే అడిగింది. ఆ తర్వాత ఇంకా వచ్చేసి ఇక్కడ బయోమెట్రిక్స్ అయితే వేసేయడమే. మా హస్బెండ్ బయోమెట్రిక్ చాలా ఫాస్ట్గా పడిపోయింది, నాదైతే అస్సలు పడలేదు. నాకు ఎప్పుడు ఈ ఫింగర్ ప్రింట్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ అక్కడ రిజిస్టర్ అడిగిందనమాట, ఎందుకు నువ్వు సైన్ పెడుతున్నావు అని చెప్పి మా బావని అడిగింది. తను చెప్పాడు తన పెళ్ళికి నేను కూడా వెళ్ళాను అని చెప్పి. అక్కడ 4 members ఉంటే వాళ్ళే సైన్ చేశారు. వాళ్ళందరూ నా మ్యారేజ్కి వచ్చారు, అందరూ నా రిలేటివ్సే. సో అందుకే మా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని సిగ్నేచర్ పెట్టడానికి అయితే తీసుకువెళ్ళలేదు. ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోగానే గుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసేసుకుని వేరే పని మీద బయటకు వచ్చేసాను.